హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బెల్ ఆర్టిజన్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో 2025కి సంబంధించి 515 వేకెన్సీస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఇవాళ స్టార్ట్ అవుతున్నది అనమాట. 16 జూలై 2025, ఇంకా 12th ఆగస్ట్ 2025 11:45 PM అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు హెల్ప్ లైన్ అయితే ఇచ్చారనమాట. మీకు ఏదైనా క్వరీస్ ఉంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ అయితే మీరే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అందరు క్యాండిడేట్స్ కూడా మొదట అయితే రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారు టు రిజిస్టర్ అనేది. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క అప్లికేషన్ కోసం అయితే మీరు లేటెస్ట్ బ్రౌజర్స్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. అలాగే స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా మీరైతే ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ రిజిస్టర్ టు గెట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కోసం మనం ఇక్కడ ఇవన్నీ కూడా ఫిల్ అవుట్ చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ మనకి యూనిట్ వైజ్ ఇవైతే ఇచ్చారనమాట. హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ ప్లాంట్ ఒకటి ఉందన్నమాట. HPVP అంటారు, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో. అలాగే మనకి తెలంగాణ స్టేట్లో కూడా హెవీ పవర్ ఎక్విప్మెంట్ ప్లాంట్ ఒకటి ఉందన్నమాట, హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి. దానికి సంబంధించినటువంటి ఇక్కడ అయితే ఉందన్నమాట HPVP. ఇక్కడ మీ యొక్క కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని దీనికోసం మనం అంతకుముందు ఒక వీడియో కూడా చేసామన్నమాట. అది చూసుకోవచ్చు మీరు. సో మీరు ఏ యూనిట్కి అప్లై చేయాలనుకుంటే ఆ యూనిట్ అన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ హైదరాబాద్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఇది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ పోస్ట్ నేమ్ ఫిట్టరా, టన్నరా, మెకానిస్టా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పోస్ట్ కూడా ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. 10th యొక్క మెమోస్ ఏవైతే ఉంటాయో దగ్గర పెట్టుకొని యాస్టీజ్గా మిస్టేక్స్ లేకుండా ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి. దీనికైతే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట తర్వాత. సో జాగ్రత్తగా మీరు అన్నీ కూడాను ఫిల్అప్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అట్లాగే దాన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. రెడ్ మార్క్ ఏదైతే ఉందో ఇక్కడ స్టార్ మార్క్ అవన్నీ కూడా ఫిల్ అవుట్ చేయాలన్నమాట. ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనమాట మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం అనమాట. జనరేట్ OTP అనాలి, OTP వస్తుంది. జనరేట్ OTP మీద క్లిక్ చేస్తే మనకి క్యాప్చా ఆథెంటికేషన్ కోసం ఒక ప్రాంప్ట్ అయితే వచ్చిందనమాట. పైన ఉన్న నెంబర్ కింద బాక్స్లో ఎంటర్ అయితే చేసిన తర్వాత సబ్మిట్ అనాలి. ప్లస్ మనకి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి OTP వచ్చిందనమాట. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకొని వెరిఫై అయితే చేయాలి. ప్లస్ మనకి OTP హ్యాస్ బీన్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే అనాలి. తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చారు, మళ్ళీ కూడాను ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రీవెరిఫై అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. చేస్తే కనుక ఇలా వచ్చిందనమాట. ఇక్కడ మన నేము అలాగే మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ప్రాంప్ట్స్ వస్తుంది అనమాట. పైన చెక్ చేసుకోవాలి. మన నేమ్ కానీ కరెక్ట్గా మనం ఎంటర్ చేసి టిక్ ఆన్ చేయాలి. అదేవిధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్, మీ నేము, మొబైల్ నెంబర్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేసుకోవాలి. చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ ఉందన్నమాట, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట తర్వాత. సో జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకొని ప్రాపర్గా ఉంటేనే టిక్ ఆన్ చేయాలి, లేకపోతే మీరు అన్నీ కూడా మార్చుకొని తర్వాత OTP వెరిఫై చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ సబ్మిట్ అంటే ఇలా వచ్చిందనమాట, ఒక ప్రైవసీ నోటీస్, ఐ అగ్రీ అనాలి. తర్వాత ఇంకో ప్రాంప్ట్ వచ్చిందనమాట, అలర్ట్ ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెన్ నాట్ బి మోడిఫైడ్. అంటే ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు, మనం ఓకే అనాలి. తర్వాత అయితే రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అలౌట్ అయింది అనమాట. ఇక్కడ మనకి SMS కూడా వస్తుందని చెప్తున్నారు ఇక్కడ. సో మనం దీన్ని క్లోజ్ చేసుకొని ఇక్కడ గో టు అప్లికేషన్ అని ఉందన్నమాట. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మనం లాగిన్ అయినట్లుగా మనం అప్లికేషన్కి అయితే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీజు పే చేసుకుంటే అప్లికేషన్ ఫామ్ అయితే అయిపోతుంది. ప్లస్ ఇక్కడ మన అప్లికేషన్ నెంబర్ వచ్చేసింది. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. మీ ఏ యూనిట్కి అప్లై చేస్తామంటే సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇంకా అలాగే ఇవన్నీ మార్చుకోవడానికి లేదనమాట, అందుకే చెప్పినట్టు. అందుకని ఇవన్నీ మన గ్రే కలర్లో బ్యాక్గ్రౌండ్తో వచ్చినాయి అనమాట. ఇవన్నీ నాన్ ఎడిటబుల్ అనమాట. సో ఫిట్టర్, ఇంకా పోస్ట్ కోడ్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇవన్నీ చెక్ చేసుకుని మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చారా లేదా అనేది. సో ఇక్కడ మనం జెండర్ అనమాట, మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్, క్యాలెండర్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి. దీని నుంచి మొదట ఇయర్ సెలెక్ట్ చేయాలన్నమాట. తర్వాత మంత్,
ఈ విధంగా అనమాట 1 జూలై 2025కి మీ ఏజ్ అయితే చూపిస్తారనమాట. చెక్ చేసుకోవచ్చు ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. ఇది నోటిఫికేషన్కి సంబంధించి 1/7/2025కి జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 27 ఇయర్స్ అనమాట. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వచ్చేసరికి 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. 1/7/2025కి కరెక్ట్గా ఉన్నదా లేదా ఏజ్ అనేది. నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ అయితే చేయాలన్నమాట. మీరు కనుక 1980 నుంచి 89 మధ్య జమ్మూ కాశ్మీర్లో కనుక నివసించి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. రిజర్వేషన్ కేటగిరీ, మీరు కేటగిరీ ఏంటనే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ అనేది. ఓబీసీ ఎన్సీఎల్ అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో 1 ఏప్రిల్ 2025 తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క ఎన్సీఎల్ కానీ లేదంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మనకి అవసరం అవుతుంది అనమాట. సో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఆటోమేటిక్గా అయితే వచ్చిందనమాట. అలాగే ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. మ్యారిటల్ స్టేటస్ అనమాట, మీరు అన్మ్యారీడా, మ్యారీడా, డైవర్స్లా, వీడోనా, జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా. రిలీజన్, మీ యొక్క రిలీజన్ ఏందనేది సెలెక్ట్ అయితే చేయాలన్నమాట. మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది, ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. వాటిని మనం ఏమి చేయాలంటే మార్చలేము అనమాట ఇక్కడ. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మనకి సిటీ ప్రిఫరెన్స్ కోసం 5 ఆప్షన్స్ అయితే మనకి ఇస్తున్నారనమాట. మొదటి ఏది సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు మొదటి ఎగ్జామ్ సెంటర్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే కిందకి వచ్చేస్తే ఇక్కడ మనకి ప్లస్ ఇక్కడ మనకి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అలాగే రాజమండ్రి కూడా ఉన్నాయన్నమాట. సో మనకి ఏపీ అలాగే తెలంగాణలో కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. రిమైనింగ్ ప్రిఫరెన్సెస్ అన్నీ కూడా మీకు దగ్గరలో ఉన్నవి సీక్వెన్స్లో ఇచ్చుకుంటూ మీరు వెళ్ళొచ్చు అనమాట ఎక్కడైనా కూడాను. నెక్స్ట్ ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే ఎక్స్ సర్వీస్ మీద ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఈ యొక్క బెల్లో కనుక మీరు వర్క్ చేస్తామని ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. డిసీజ్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఈ యొక్క బిహెచ్ఈఎల్లో అండ్ బెల్లో కనుక డిపెండెంట్ వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి చిల్డ్రన్ ఎవరైనా ఉంటే డిసీజ్డ్ అనమాట, వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, డూ యూ హ్యావ్ ఎనీ రెలవెంట్ ఎక్స్పీరియన్స్, మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ ట్యాబ్లో మనం ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ లైన్ 1 అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, సిటీ ఏవి ఉంటాయి కదా అన్నీ కూడా మీ యొక్క అడ్రస్లో నుంచి కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్ అన్నీ కూడా వస్తున్నాయి అనమాట. ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి. లేనిది ఏదైనా ఉంటే మీరు అదర్స్ తీసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా కూడా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసుకుంటే మనం సరిపోతుంది. ప్లస్ ఇక్కడ 2 ట్యాబ్స్ అయిపోయినాయి అనమాట, గ్రీన్ కలర్లో వస్తున్నాయి. ఇంకా థర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ట్యాబ్లో అయితే ఉన్నాయన్నమాట. ఆల్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మస్ట్ బి ఫుల్ టైమ్ అండ్ రికగ్నైజ్డ్ బై ఏఐసిటిఈ, యూజీసీ, స్టేట్ టెక్నికల్ బోర్డ్ ఆర్ ఎనీ అదర్. ఏదైతే మనం రెగ్యులర్గా అయితే చదువుకొని అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి ఒక అంటే ఫుల్ టైం కోర్సులో చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఒక నోట్ అయితే వస్తుంది అనమాట. వస్తున్నది ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి బోర్డు అనమాట. మీరు ఏ బోర్డులో చదువుకున్నారో, సిబిఎస్ఈనా ఏంటి అనేది చేసుకో. అలా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారో, ఏ మంత్ ఒక డే కూడా అడుగుతున్నారో మీ సర్టిఫికేట్ చూసుకుని తెలిసిపోతుంది. స్కూల్ నేమ్ అనమాట, మీరు ఏ స్కూల్లో చదువుకున్నారో అది కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. సబ్జెక్ట్ అనమాట, జనరల్ అయితే జనరల్, లేకపోతే సైన్స్, సోషల్ అది కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు ఉంటాయి కదా, మొత్తం 6 సబ్జెక్ట్స్ ఎంటర్ చేసుకోవచ్చు. లేదు మీ దాంట్లో జనరల్ అని ఉంటే జనరల్ ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదనమాట. మీరు సిజిపిఏ సిస్టమ్ అయితే ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మీకు ఎంత సిజిపిఏ వచ్చింది, టోటల్ సిజిపిఏ ఎంత అక్కడ మన పర్సంటేజ్ అయితే వేసుకోవాలన్నమాట. లేదు ఒకవేళ మీరు ఈ పర్సంటేజ్ సిస్టంలో ఉంటే కనుక సిజిపిఏ అని ఇందాక చెప్తున్నారు 8.5 into 9.5 అలా వేసుకుని పర్సంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మల్టిప్లై చేసుకుంటే ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ మీరు కానీ పర్సంటేజ్ తీసుకుంటే కనుక ఇక్కడ టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ ఇక్కడ వచ్చాయంటే ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడికి. సో సరిపోతుంది. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ 1 అనమాట. ఇక్కడ మనకి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్, నేను ఏ ట్రేడ్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ చేస్తున్నానో ఆ ట్రేడ్లో అయితే మనకి ఐటీఐ
నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కనుక ఉంటే తీసుకోవాలి, లేదా ఐటీఐ ఉంటే కనుక ఐటీఐ కింద సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు కనుక ఐటీఐ చేస్తుంటే కనుక ఫెడరల్ ట్రేడ్లో కింద ఇదైతే తీసుకోవాలి, లేదంటే మీరు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్లు కనుక మీకు ఉంటే కనుక పై తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, ఎక్కడైతే చదువుకున్నారు మీరు ఆ యొక్క ఐటీఐ అనేది తీసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఐటీఐ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డే కూడా అడుగుతున్నారు కాబట్టి సెలెక్ట్ అయితే చేయాలి. పర్సంటేజ్ సిస్టమా లేకపోతే ఇదనమాట సిజిపిఏ సిస్టమా, ఇందాకట్లాగానే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. మీకు ఎంత వచ్చింది సిజిపిఏ టోటల్ ఎంత, లేదు మార్క్స్ అయితే మార్క్స్ అనమాట, మార్క్స్ డైరెక్ట్గా మార్క్స్ అయితే వేసుకోవచ్చు. ఇంకా మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 2 అనమాట. 2 అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట. 10th క్లాస్తో పాటు మీకు ఎన్టీసీ లేదంటే ఐటీఐ ఉండాలన్నమాట ఒక క్వాలిఫికేషన్. రెండో క్వాలిఫికేషన్ ఏంటంటే ఎన్ఏసి కూడా ఉండాలన్నమాట, అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి, ఐటీఐ కూడా ఉండాలన్నమాట. సో వాటిలో జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 60% కంపల్సరీగా రావాలి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 55% అయితే కంపల్సరీగా రావాలి, బోత్ ఐటీఐ అండ్ అప్రెంటిస్లో. సో మొత్తం మీద మనం ఈ 2 క్వాలిఫికేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. పైన ఐటీఐ కంపల్సరీ ఎంటర్ చేయాలి, ఇది కూడా ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారనమాట, ఇది కూడా కంపల్సరీ అయితే ఉండాలి. ఏ ట్రేడ్ అయితే అప్లై చేస్తున్నామో ఆ ట్రేడ్కి సంబంధించి ఐటీఐతో పాటు ఎన్ఏసి కూడా ఉండాలన్నమాట. ఏ ఇన్స్టిట్యూట్లో చేశారు అప్రెంటిస్, ఎప్పుడు డేట్ ఆఫ్ ఇదనమాట అది. ఇంకా కూడా పర్సంటేజ్ సిస్టమా ఏంటి అనేది, సిజిపిఐ సిస్టమ్ అనేది, మార్క్స్ అయితే మార్క్స్ అనమాట, డైరెక్ట్గా మీరు ఇక్కడ వేసుకోవచ్చు. టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా కూడా మీరు కనుక బెస్ట్ అప్రెంటిస్ రన్నర్ అప్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కనుక మీరు ఆల్ ఇండియా స్కిల్ కాంపిటీషన్ వాళ్ళ నుంచి కనుక తీసుకొని ఉంటే, ఇక ఇది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు అయితే ఇస్తారనమాట. ఎవరైతే ఈ యొక్క బెస్ట్ అప్రెంటిస్ రన్నర్ అప్ అప్రెంటిస్ సర్టిఫికేట్ పొంది ఉన్నారో వాళ్ళకైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండదు, డైరెక్ట్గా అయితే వాళ్ళని స్కిల్ టెస్ట్కి కాల్ చేస్తారు, వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో అది ఎవరికన్నా ఉంటే వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. సో మిగతా వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ అయితే రాయాలన్నమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో దానికోసం మనకి లాంగ్వేజెస్ హిందీ ఇంగ్లీష్ ఒకటి ఉందన్నమాట, ఇది అలా హిందీ ఇంగ్లీషు కన్నడ, హిందీ ఇంగ్లీషు తెలుగు కూడా ఉందన్నమాట. ఈ సెలెక్ట్ చేసుకుంటే మనకి హిందీ ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా పేపర్ ఉంటుంది. సో సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మన అప్లోడ్స్ సెక్షన్ అనమాట, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, మిగతా ఏమీ అవసరం లేదనమాట. తర్వాత అయితే వెరిఫికేషన్లో మనకి ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్ అవన్నీ అవసరం అవుతాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ మన ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి సరిపోతుంది. ఇక్కడ టూల్ టిప్ ఉంటుంది అనమాట, బ్లాక్ అయ్యున్న దాని మీద కనుక మీరు మౌస్ మూవ్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి అనమాట. మినిమం అయితే 100 KB నుంచి మ్యాక్సిమం 200 KB వరకు అలో చేస్తారు జేపీజీ ఫార్మేట్లో. లేటెస్ట్గా ఉన్న ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 cm, కొంచెం వైట్ కానీ లైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫోటో కనుక తక్కువ సైజ్ ఉంటే మీకు దాన్ని 100 KB కన్నా కొంచెం పెంచుకోవాలన్నమాట. మీకు గూగుల్లోకి వెళ్ళిపోతే జేపీజీ సైజ్ ఇంక్రీజ్ అని ఒక వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట, దాంట్లోకి వెళ్ళి ఫోటో మీరు అప్లోడ్ చేసి మీకు ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ నేనైతే దీంట్లో చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత రిక్వైర్డ్ సైజ్ మీకు ఎంత కావాలనుకో కొంచెం ఎక్కువ ఇచ్చారనుకోండి సరిపోతుంది. ఇక్కడ మనకి 100 నుంచి 200 అన్నారు కాబట్టి 120 అలా ఇస్తే సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చినా పర్లేదు, ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. సో ఆ సైజుకి వచ్చేస్తుంది కాబట్టి మీరు ఈజీగా అప్లోడ్ చేస్తారు. అలాగే సిగ్నేచర్ కూడా 80 నుంచి 150 KB వరకు అలో చేస్తారు జేపీజీ ఫార్మేట్ అనమాట. ఇది కూడా అంతే, కొంచెం తక్కువగానే ఏదైనా ఉంటే దాన్ని పెంచుకోవచ్చు. ఎక్కువ ఉందనుకోండి డిక్రీజ్ జేపీజీ ఫార్మేట్ అని ఫైల్ అంటే కూడా మనకి గూగుల్లో వస్తుంది, డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు, ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫీజు ప్లస్ ఇక్కడ ఫీజుకి సంబంధించి జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి జీఎస్టీతో కలుపుకొని 1702 రూపీస్ అయితే ఇచ్చారు, అంటే 1072 రూపీస్ అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒక 472 రూపీస్ అయితే మనం పే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ మనం ఫీజు చూపిస్తున్నారు. ఇంకా ఆన్లైన్ అనాలి, ఆన్లైన్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిక్లరేషన్స్ అన్నీ కూడాను టిక్ ఆన్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇక్కడికి రావాలి, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి తర్వాత ప్రివ్యూ చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేసాము, సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, వ్యూ అని ఉంటుంది అనమాట. వ్యూ చూసుకోవాలి మనం ప్రాపర్గా అప్లోడ్ చేసామని, ఏదైనా అప్లికేషన్ తీసుకోదనమాట. సో అన్ని టిక్ ఆన్ చేసిన తర్వాత ప్రివ్యూ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని చెక్ చేసుకొని ఏదైనా ప్రాపర్గా లేకపోతే వెనక్కి వెళ్ళి మన అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో ఫీజు వేస్ట్ అవుతుంది, జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉంటే ఓకే అనే బటన్ ఉందన్నమాట ఇక్కడ.
నెక్స్ట్ సబ్మిట్ అనాలి. సబ్మిట్ అంటే నెక్స్ట్ అగ్రీ అనాలన్నమాట. ఇక్కడ మనకి గేట్వే ఓపెన్ అయింది అనమాట. కార్డ్స్ వచ్చినాయి, అలాగే అన్ని కార్డ్స్ వస్తాయి అనమాట. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంక్, వ్యాలెట్స్, యూపీఐ, నెఫ్ట్ అన్నీ వస్తున్నాయి. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట, కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి.